హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాత బెల్లం చిలకడ దుంపతో హల్వా అయితే చేసుకుందామండి. చిలకడ దుంప ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిలకడ దుంపని మనం డైరెక్ట్గా వాటర్లో వేసి అయితే బాయిల్ చేయకూడదు. ఈ విధంగా నేను ఇడ్లీ పాత్రలో పెట్టి ఎలా బాయిల్ చేసుకున్నానో అలా బాయిల్ చేసుకోవాలి. తర్వాత పీల్ అనేది తీసేసి ఈ విధంగా స్మాష్ అయితే చేసుకోవాలండి. చిన్నపిల్లల కోసమని నేను ఇలా చేస్తున్నానండి, మా బాబు కోసమని చేస్తున్నాను. కంటి చూపు, మెదడు ఆరోగ్యం, ఇవన్నీ ఎముకలు ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటాయండి. ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పచ్చండి. షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ ఈ చిలకడ దుంపనైతే బాయిల్ చేసి తీసుకోవచ్చండి. మనమైతే ఫస్ట్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే దాంట్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మన స్మాష్ చేసుకున్న చిలకడ దుంప ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. నేనైతే కొద్దిగా రవ్వ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా బాల్స్ కింద చేసుకుని పిల్లలకి పెట్టచ్చండి. నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.